సార్ ఒక్కసారి తిరగేసి పాత రోజుల్లోకి మాట్లాడుకుంటే లోకేష్ గారు మా నాన్న జోలికి వచ్చారు, అందుకని మేము జగన్ జోలికి వెళ్తున్నాం అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ జోలికి వచ్చింది ఎవరు? జగన్ స్టార్ట్ చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారా? అసలు ఈ పాత స్టోరీ అంతా ఏంటి సార్? అసలు అసలు ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది? అసలు విజన్ 2020 అంటే ఏమన్నా మీకు అర్థమైతే దానికి చెప్పడం చాలా సులువు అవుతుంది సార్. ఎందుకు విజన్ 2020 అంటే విజన్ 2020 అన్నది ఎవరైనా కలలుగా అనవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అంటే ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల్ని ముందు నుంచి ఊహించడమే అతని విజన్ 2020. ఎందుకంటే మీరు రాజ్యాంగం గమనించగలిగితే పరిటాల రవి గారి హత్యోదంతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేసుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. మీరు స్టార్టింగ్ ఆయన ఆలోచించండి, అప్పుడు ఇది నాట్ ఇన్ పాలిటిక్స్ హౌస్. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైంలో ఆయన స్టార్ట్ చేసింది కెరియర్ అనుకుందాం, తర్వాత ఎంపీ అయ్యాడు. రెండో టైం కదా సార్ ఆయన ఎంపీ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ 5 years టైంలో ఆయన పాలిటిక్స్లో లేనేలేడు అతను. సో అలాంటి ఉదంతంలో అప్పటి నుంచి అతని మీద ఏంటంటే నాకు పార్లర్గా ఇతను ఒక స్థాయికి ఎదిగి రేపు పొద్దున్న భవిష్యత్ రాజకీయాలు నా అబ్బాయి ఇతనితోనే ఎదుర్కోవాలి. పొలిటికల్ లెగసీలో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి భవిష్యత్ రాజకీయాలను శాసిస్తే నా అబ్బాయి యొక్క భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే అంత కాంపిటెంట్ ఈజ్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్ అని ఆ రోజు నుంచి రాజకీయ ప్రత్యర్థి నిర్మూలన అనే కార్యక్రమానికి విజన్ 2020 పునాదిపడింది. మీకు ఇక్కడ గమనించవలసిన విషయం అంటే రాజకీయ చతురత, థింక్ బిగ్ అండ్ ఎయిమ్ ఫర్ ద బుల్లయ్య. ఎయిమ్ చేసింది బుల్లయ్య ఉంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మీరు గమనిస్తే అతని కెరియర్ ఒక ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతం దేహి జహాపన అన్న రాజకీయాలు కాదు, శాసించడమే. స్వయం ప్రతిపత్తితో ఒక పార్టీ పెట్టుకోవడం, ఆ స్వయం ప్రతిపత్తితో అధికారాన్ని తేడానికి అతని మార్గంలోనే అతని వెనకాల వచ్చిన వాళ్ళందరూ వచ్చి తీరాలి. దిశానిర్దేశం చేసుకుని రాజకీయ కాంక్షని, రాజకీయాల్లో తన అధికారాన్ని, వాళ్ళ నాన్నగారి లెగసీని నిలబెట్టడానికి. ఇక్కడ ఏముంది, పార్టీ వెళ్ళదు కాదు, వాళ్ళ తాతగారి పార్టీని ఇవాళ అయిన వాళ్ళ నాన్నగారు త్రూగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయ నేపథ్యం లోకేష్ గారు. ఈ 2 కంపారిజన్స్లో తన వాళ్ళ గురించి తనకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు. ఈ సో కన్సర్న్ అబౌట్ హిస్ సన్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు. వాట్స్ హిస్ ఎఫిషియన్సీ లెవెల్స్ ఆర్. సో ఈ ఎఫిషియన్సీ లెవెల్స్ అన్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు చూడండి దాని కంపారిటివ్లో మీ అబ్బాయి చదివాడు, అమెరికా నుంచి పారిపోయి వచ్చాడు, మా అబ్బాయి స్టాన్ఫోర్డ్లో చదివాడు, మా వాడు ఇక్కడి నుంచి వచ్చాడు, ఈ కంపారిజన్స్ ఇస్తారు. దీన్ని మళ్ళీ లోకేష్ గారు చెప్తూ ఉంటారు ఆయన ఇంటర్వ్యూలో, నేను స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చాను, ఈ రోజుకి కూడా నాకు ఎవడైనా 5 కోట్లు జీతం ఏమీ కాకుండా ఇస్తారు, కోట్ల రూపాయలు. ఎందుకు ఈ కంపారిజన్ వస్తుంది? ఈయన ఆల్రెడీ బిజినెస్ టైకూన్. విత్ ఇన్ a span of no time, he emerged himself as a tallest personality in business fraternity. That's what Jagannath Reddy is. ఇక్కడ తండ్రి గారు చేసిన బిజినెస్ ఆకలించుకుంటూ ముందుకెళ్ళాలి. బిజినెస్ ఫraternity. జాబ్ అంటే చేయలేదు, చేశారు ఏదో మరి వరల్డ్ బ్యాంక్లో చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్న లోకేష్ గారు ఎవ్రీ టైమ్ ఇట్స్ అ ప్రూవింగ్ పాయింట్. బట్ ఇక్కడ మీరు ట్రాక్ రికార్డ్ చూడండి. ఎంపీ ప్రపంచంలో దేశంలో రాని మెజారిటీతో గెలిచాడు, ఎమ్మెల్యే కన్జాక్టివ్గా గెలుచుకుని వస్తున్నాడు. ఇక్కడ ప్రస్థానం ఓటమితో మొదలై ఎమ్మెల్సీగా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకుంటూ రాజకీయానికి ఆల్టర్నేటివ్ మెకానిజంలో చొచ్చుకొని వచ్చేవాడు. ప్రజాక్షేత్రంలో నిరంతరం నిలబడి ఒకలాగా ఇలా వటవృక్షంలో అలా చూస్తే అనే పరిస్థితికి ఈ కంపారిజన్లో విజన్ 2020 ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు విజన్ అన్నది అంటే 20 సంవత్సరాల డౌన్ ద లైన్ ఆయన నేను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించాలంటే ఇతన్ని ఆ రోజు నుంచే తొక్కడానికి పునాదులు పడ్డాయి. అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు అతన్ని నిలువరించడానికి సామధాన దండోభేదాలు అంటారు చూడండి, అలా ఏ ఆల్టర్నేటివ్ దొరికితే ఆల్టర్నేటివ్లో ఆనాడు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇతని మీద సిబిఐ కేసులు ఎక్కినా సరే ఎర్రనాయుడు గారి త్రూగా వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యేంత పరిస్థితులు. ఎందుకంటే అతన్ని పొలిటికల్ వెంజెండా అతనితో ప్రత్యక్ష రాజకీయాలు చేయకపోయినా సరే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నిరూపించాలి, ఎందుకంటే లోకేష్ గారి భవిష్యత్తు కోసం అన్న కాన్సెప్ట్తో అతను ట్రావెల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇతనికి ప్రతిరోజు అగ్ని పరీక్ష. ఆయన ప్రతిసారి అగ్నిపురీత సీతాదేవిలాగా బయటకు వస్తున్నాడు కడిగిన ముత్యంలాగా. సో ఇతనికి ఏం కొత్త కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నిమిషం ఇంక్లూడింగ్ సిబిఐ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. మీరు పరిటాల రవి గారి కేసులో సిబిఐ వేసినా సరే నాకే అభ్యంతరం లేదని సిబిఐ కాన్ఫర్ చేసేటప్పుడు. సో తన కొడుకు మీద తనకున్న చిత్తశుద్ధి, ఇక్కడ తన కొడుకు యొక్క కాంపిటెన్సీ మీద తనకున్న చిత్తశుద్ధి, ఇదే ఇద్దరు తండ్రుల యొక్క కంపారిజన్. సో ఈ కంపారిజన్లో ఏమవుతున్నాయంటే
ఒక వ్యక్తి ఎదుగుదలని మొదటి నుంచే మొక్క వంగనది మోనే వంగున అన్న దగ్గర మొక్కలోనే తొంచడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఆద్యంతం గమనించగలిగితే ఎన్నిసార్లు తుంచుదాం ఉన్నా సరే విత్తనం పవర్ ఎక్కువ కాబట్టి దానికి ఏమవుతుంది, రాజశేఖర రెడ్డి గారు అనే విత్తనానికి దాని పవర్ చూసారా, ఫీనిక్స్ బోల్డ్ లాగా సాధారణంగా చెప్తుంటారు, ఇట్ లివ్స్ ఫ్రమ్ యాషెస్ అని. మీరు ఎన్నిసార్లు తుంచితే అన్నిసార్లు చిగురించుకుంటూ పైకి వచ్చింది. అది రాజకీయ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్యాపబిలిటీ. ఈ క్యాపబిలిటీ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ క్రెడిబిలిటీ. ఏ రోజైతే జవాబుదారీతనం ఉంటుందో సార్, జవాబుదారీతనం ఉన్నవాడు ఎదుగుదలని ఎవరు ఆపలేరు, అవరోధాలు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండమైన రోడ్డు ఉంటుంది ఫార్ములా 1 ట్రాక్లో, ఎక్కడైనా మీరు స్పీడ్ బ్రేకర్ వేస్తారు. ఫార్ములా 1 ట్రాక్లో స్పీడ్ బ్రేకర్ వేస్తే ఏమవుతుందంటే, ఏమవుతుందో కారుని లేపుకెళ్ళి అవతల పక్క ల్యాండ్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి డ్రైవింగ్ స్కిల్స్. అంటే పొలిటికల్ డ్రైవింగ్ ప్లాన్. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ అడగాలనుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారి షోలో రాజశేఖర్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, నాకు అత్యంత సన్నిహితుడు అని అన్నారు. ఇప్పుడు సన్నిహితుడు కొడుకు మీద ఈడీ కేసులు వేస్తుంటే కాంగ్రెస్తో ఎందుకు చేతులు కలపాల్సి అంటే నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రాజకీయ ఎదుగుదలలో ఇప్పుడు మీరున్నారు, మీ వారసుల్ని ఎలా పైకి తేవాలన్న కాన్సెప్ట్లోనే మీరు ఉంటారు. వారసత్వ రాజకీయాలు నడుస్తున్న ఈ ఎరాలో ఒక వారసుడు, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఉంటారు, మీ ఇంట్లో మీ అబ్బాయికిను ఆ అబ్బాయికి కంపారిజన్ మీకు ప్రతి నిమిషం కనబడుతూ ఉంటుంది. అప్పుడు మీకు తెలియకుండా ఏమవుతుంది, అరే మావాడు ఇలా ఉంటే బాగుండు అన్నది మీకు ఇన్హెరెంట్గా ఉంటుంది. బట్ అక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. అక్కడ ఎలా అతన్ని ఇప్పుడు సేఫ్ రెసిడెంట్ రేపు పొద్దున మీ అబ్బాయి అతను నువ్వనైనా పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మీకు బాగా తెలుసు దీని కెపాసిటీ ఏంటి, ఈ కెపాసిటీ ఏంటి. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ డౌన్ సైజ్ చేయడానికి మన వంతుగా ఏం చేయాలని చూడాలి. అంటే ఎలా అంటే తెన్నింటి వాసాలు లెక్క అంటే పేరుకి మాత్రమే మనం ఫ్రెండ్స్, కానీ పొలిటికల్ వెంజెంట్ దేని మీద ఉంది. యాజ్ ఎ ముఖ్యమంత్రి గారు నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అవుతావు, నేను గెలిచి ముఖ్యమంత్రి అవుతాను, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారిది ఓకే, నువ్వనైనా రాజకీయాలు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు చూశారు, రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు 6 ఏళ్ళు చూసి పాపం ఆయన పరమపదించాడు ఆయన. అంటే దీనికి ప్రిపేర్ అయి ఉన్నారు. బట్ నెక్స్ట్ ఏరా ఇలా ఫోల్డ్ పడితే ఫుల్ బీ ద టార్చ్ బేరర్. నేను రిలే బేరర్ పట్టుకుని వెళ్తున్నాను. ఆయన పెద్ద ప్రాబ్లం సెట్ బ్యాక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ రామారావు గారి ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. రెండోది ఈయన ఫ్యామిలీలో ఇతను అబ్బాయిని ఎమర్జ్ చేసుకుందామన్న యువతల ఒక జైగెంట్ పర్సనాలిటీ. ఈ జైగెంట్ పర్సనాలిటీ మావాడు ఢీకొనగలరా లేడా అన్న దగ్గర మీరు కావాలంటే చూడండి, సెల్ఫ్ హ్యూమిలియేషన్తోనే రాజకీయాలు నడుస్తుంది. రాజకీయ ప్రత్యర్థితనంతో నీకు ధీటుగా నేను మీ విద్యా సంస్థల్లో మీరు ఎంత చేసిన దానికి ఎంతకు 10 ఇంతలు నేను చేసి చూపిస్తున్నాను అన్న మార్క్ క్రియేట్ చేయట్లేదు. ముఖ్యంగా తిరిగి మళ్ళీ ఇంగ్లీష్ మీడియమే పెట్టాలట అంటే బలవంతంగా అడాప్ట్ చేసుకుంటున్నారు. కానీ ప్రజెంట్ సిండ్రోమ్ని యాక్సెప్టెన్స్ చేసుకునేంత కెపాసిటీ ఇక్కడ లేదు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వేరు, అవకాశాల కోసం ఎదురు చూడడం వేరు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అందిపుచ్చుకుని ముందుకెళ్ళడం వేరు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాపబిలిటీ అండ్ హిస్ క్యాలిబర్. ఇక్కడ అవకాశం వచ్చిన తర్వాత కూడా ఒరిజినల్ బిజినెస్ మాడ్యూల్ మెంటాలిటీలోనే ఉన్నారు. మీరు చూడాలంటే ప్రజలకి ఏం చేద్దాం అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. ఇక్కడ పెట్టుబడిదారులకి ఏం చేద్దాం అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు సెంటున్నర భూముల్లో 33 లక్షల మందికి ఏమి కాకుండా తృణప్రాయంగా ఇవ్వగలిగాడు భూములు. ఇక్కడ 34,000 ఎకరాల ఎక్విజిషన్ జరిగి కూడా ఇంకో 40,000 ఎకరాలు ఎత్తుకుందామనే చూస్తున్నారు. ఈ కంపారిజన్ చూడండి. ఇది మనస్తత్వం ఎవరిది? రిజిడ్ మెంటాలిటీ, బిజినెస్ రిజిడ్ ఫర్టిలిటీ మెంటాలిటీతో ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పరితపించే మెంటాలిటీ. ఈ రెండింటికి ఇదే నిలుస్తున్న కంపారిజన్. అంతా మాదే, మేమే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్న తపనలో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేసినా బ్రాండ్ క్రియేట్ అయిపోతుంది. మీరు గమనించారా? వీళ్ళకే తల్లికి వందనం అని చెప్పి కూడా అమ్మఒడి వచ్చిందా లేదా అని తల్లికి వందనం వచ్చిందా లేదా అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ ఆ బ్రాండ్కి ఉంటుంది. బ్రాండ్కి క్రెడిబిలిటీ ఉన్నప్పుడు జస్ట్ లైక్ ఐఎస్ఐ మార్క్ అన్నమాట. దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారు, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నా సరే బై ప్రొడక్ట్స్కి అది లేదు. ఐఎస్ఐ బ్రాండ్ ఉందనుకోండి, ఆ లెగసీ కంటిన్యూ. ఇదే జస్ట్ కంపారిజన్. ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో
ఈ విజనరీ లీడర్ కాబట్టి ముందుగానే అసెస్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి యొక్క పొటెన్షియల్. భవిష్యత్ అదే కదా సార్. ఇప్పుడు కరుణానిధి ఉన్నాడు, ఆయన అలిగిరా స్టాలిన్ నా దగ్గర ఈ హ్యాడ్ అన్ ఆప్షన్ టు చూస్ స్టాలిన్. అక్కడ ఠాకరే గారికి ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే అనుకున్న దగ్గర ఉద్ధవ్ ఠాకరే అని చూస్ చేసుకుంది. ఇక్కడ వీళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ లోకేష్. ఇంకొక ఆప్షన్ లేని దగ్గర ఏం చేయాలా? వార్ బ్యాటిల్లో దిగినప్పుడు అస్త్రసన్యాసం చేసే క్యాపబిలిటీ ఒకడికి ఉంది, ఒకడు అస్త్రాలు లేకుండా యుద్ధం చేసే క్యాపబిలిటీ ఒంటరివాడే. ఎవరున్నా లేకపోయినా తను నమ్మిన సిద్ధాంతానికి తను కట్టుబడి ఉంటాడు, అదే పనిచేస్తుంటాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వైవిధ్యభరితమైన సిద్ధాంతాలు అడాప్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ వైవిధ్యభరితమైన సిద్ధాంతాల అడాప్టబిలిటీలో సక్సెస్ నేరేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ సక్సెస్ విల్ ఫాలో అనే పూలబాట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఒక క్లియర్ కట్ మైండ్తో ప్రజాస్వామ్యంలో ప్రజలు నన్ను ఎన్నుకుంటే ఏం చేయలేదు నాకు తెలుసు. ఇక్కడ నేను సంపద సృష్టిస్తూ ఎజెండాలతో వస్తారు. యాజ్ ఇఫ్ వీ కెన్ డూ వండర్స్ అని ఒక పోర్ట్రైజేషన్స్తో వస్తారు. ఇక్కడ ఆ పోర్ట్రైజేషన్స్ ఏముండవు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 100 కోట్ల ఖజానాలో ఉంచి వెళ్ళిపోయిన అవహేళన చేస్తే సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ క్రిటిసిజం. 2,70,000 కోట్లు ప్రత్యేకంగా డబ్బులు ఇలా పంచగలిగి 100 కోట్ల ఖజానా నుండి 7,000 కోట్ల ఖజానాలో ఉంచి వెళ్ళి కూడా 1,80,000 కోట్లు అప్పు చేసి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కంపారిజన్లో ఎవరు ఇప్పుడు ఇండైరెక్ట్గా మీరు చెప్పండి, షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ గారు అంతా చేస్తారన్నట్టుగా అపవాదం అయితే మోస్తున్నారు కదా. అపవాదం మోసి కూడా ఎగ్జిక్యూషన్ పూర్ణకుంభం. ఇక్కడ సర్వం తానే. సో ఎప్పుడైతే ఇది ఉంటుందో ఆయన అందుకే అసెస్ చేయగలిగారు. దట్ ఈస్ వేరే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ రాజకీయ చతురత, అపరచాణిక్యుడు, అతని మేధా సంపత్తి రాజకీయాలు ఎలా ఉంటుందంటే రాజకీయంలోనే ఎలా అధికారం కోసం ఏం చేయాలి, తన వారసులను ఎలా పరిరక్షించుకోవాలన్న కాంక్ష మీదే ఉంటాడు. ఇక్కడ అది లేదు. ఫస్ట్ ప్రజల్లోకి వెళ్తేనే కానీ నేను గెలవలేను తెలుసుకున్నాడు రాజశేఖర్. ప్రజల్లోకి వెళ్ళిపోయి గెలుచుకుని వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి ఆపలేకపోయాడు. ఇక్కడ కూడా తండ్రి పేరా లేకపోతే నేనా, నా లెగసీయా, నా పార్టీయా, నా సిద్ధాంతాలు అన్నాడు. యువతలో ఏమో రైతు రుణమాఫీ చేస్తానంటే నేను అలాంటివి చేయలేను, నాతో కాదు అనుకున్నాడు, కూర్చున్నాడు. ప్రజలు ఓడించారు. అప్పుడు ఏం చేశాడు? ప్రజల కష్టాలు మా నాన్న తెలుసుకున్నట్టు నేను తెలుసుకోవాలంటేనే పాదయాత్ర చేయాలి, చేస్తేనే నాకు కన్సిడరేషన్ వస్తుంది. వెళ్ళాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, వచ్చుకుంటూ వచ్చాడు. ఈసారి 1924 దాకా గెలిచిన తర్వాత నిలువరించిన ఆ తపేలా బెచ్చగాన్ని పక్కకు పెట్టుకున్నాడు. ఇవాళ మళ్ళీ ప్రజలతోనే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద ప్రతిసారి వేలెత్తి చూపించుకోగలుగుతున్నాడు. మిర్చియాడి కానీ, పొగాకు రైతులు కానీ, మామిడికాయలు కానీ చలనం తీసుకురాగలుగుతున్నాడు ప్రభుత్వం. ఇది రాజకీయ చతురత అన్నది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి నిమిషం రాజకీయ అవగాహనతోనే పనిచేస్తారు. దోస్ ఆర్ టు బి కాల్డ్ ఎస్ ద క్రైసిస్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ని అపోజిషన్ పార్టీగా ఆ క్రైసిస్ని మేనేజ్మెంట్ స్కిల్స్తో కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే దేర్ లెస్ ఇస్ క్రెడిబిలిటీ అండ్ లీడర్షిప్. దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి.